ఈరోజు సున్నుండలు తయారు చేసుకోవడానికి మినపప్పు తీసుకున్నానండి. అరకిలో మినపప్పు ఇది లోట. ఒక పాన్ తీసుకున్నాను, స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ఈ పప్పుని బాగా వేపుకోవాలి. మినప్పప్పు ఎంత బాగా వేపుకుంటే అంత బాగుంటుందండి మనకి సున్నుండలు. ఇది ఎలాగ వేపుకోవాలనేది ఇది మనకి వేగుతున్నప్పుడు స్మెల్ వస్తుంది, మంచి వాసన కమ్మటవి. పొట్టుపప్పు తీసుకున్నాను. మినపగుళ్ళతోనే చేసుకోవచ్చు, ఓన్లీ పప్పు కాకుండా మినుములతో కూడా చేసుకోవచ్చు. నేను పప్పు చేసుకోను. ఇది మనకు మినుములు వేపేటప్పుడు స్మెల్ అనేది మనకు అర్థమైపోద్దండి ఆటోమేటిక్గా. ఇది ఎంత బాగా వేగితేనే అంత బాగుంటుంది, లేదంటే పచ్చి వాసన వస్తుంది. చూడండి, కలర్తో వైట్గా ఉండేది ఇప్పుడు చూడండి కలర్ మారుతుంది. గ్లాసుడు బియ్యం వేస్తానండి, రేషన్ బియ్యము. ఎందుకంటే మనం తినేటప్పుడు పంటికి అంటకుండా ఉండడానికి బియ్యము కాసేపు వేపుకుంటే అయిపోద్ది. ఒక 3 వేలకు వేస్తాను. ఇప్పుడు మాకు చూసారా కలర్ ఎలా మారిందో. మనకి ఇవి బాగా వేగిపోయినవి. స్టవ్ ఆఫ్ చేసుకుంది. అరకిలో పప్పు తీసుకున్నాను కదా, మినపప్పు అండి. నేను 1/2 కేజీ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి బాగా వేడి చేసుకుంటే కరిగిపోద్ది. ఈలోపు చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ చల్లగా అయ్యాక ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనము. మిక్సీ అనేది ఇదండి, బరకగా పట్టుకోను, మెత్తగా పనికిరాదు. ఏమాత్రం మినగా గాడగా ఉండాలి. ఇప్పుడు ఈ లోటతో మనము పప్పు తీసుకున్నాం కదా, ఇదే లోటతోని బెల్లం వేస్తాను. ఈ బెల్లం అనేది మిక్సీ పట్టుకోవాలి, కానీ నాకు జిగటగా ఉంది బెల్లం అనేది. నేను ఇందులో వేసి కలుపుకుంటాను, పిండిలోనే వేసేని. ఈ లోటతోని లోటడు బెల్లం తీసుకున్నాను. బెల్లం తడిగా ఉంది, జిగట బెల్లము. నేను ఇప్పుడు ఇందులోనే వేసి కలుపుకుంటాను ఇదంతా. కొంచెం సాల్ట్ వేస్తానండి, చిటికెడు అంతా, రుచికి తగ్గట్టుగా. కొంచెం టేస్ట్ బాగుంటుంది. బెల్లం అంతా కలిసేటట్టుగా మనం చేయితోనే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం జిగటగా ఉంది, మిక్సీ పడడానికి అవ్వదు. వేడి మీద ఇలా నలిగిపోతుంది బెల్లము. బెల్లం అంతా చూడండి ఎంత బాగా కలుపుతాను. కొంచెము నెయ్యి వేసుకుంటాం. ఒకేసారి వేసుకుంటా, కొంచెం వేసి ఇలాగ వేసుకొని ఉండలు చుట్టుకొని. సున్నుండలు మనకు చూడండి ఎలా రెడీ అయ్యాయి. బ్లాక్ కొన్నాం అనుకోకండి, ఎందుకంటే మనం పొట్టున్న పప్పుతో చేసుకోనము. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకు అరకిలో పప్పుకి ఇన్ని అయ్యావండి.
నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీది ఏదైనా డౌట్ అయితే నాకు కామెంట్ చేయండి. నా వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చేస్తున్న కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తుంటవి.